హైదరాబాద్ జీడిమెట్ల హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రియుడితో కలిసి తల్లి అడ్డు తొలగించుకునేందుకు స్కెచ్ వేసింది తేజశ్రీ. ఇంట్లో అంజలి పూజ చేస్తుండగా వెనక నుండి దాడి చేశాడు తేజశ్రీ ప్రియుడు శివ. శివ తమ్ముడు కత్తితో పీక కోశాడు. మృతురాలు అంజలి చాకలి ఐలమ్మ ముని మనవరాలుగా గుర్తించారు. తేజశ్రీకి శివ 8 నెలల క్రితం ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యాడు. వారం క్రితమే బాలిక ప్రియుడు శివతో కలిసి వెళ్లిపోయింది. 3 రోజుల క్రితమే తిరిగి వచ్చింది. 10వ తరగతిలోనే ప్రేమ ఏంటని ప్రశ్నించినందుకు తల్లిని కడతెర్చింది కూతురు. తన చెల్లెల్ని చంపిన వారిని కఠినంగా శిక్షించాలని మృతురాలి సోదరి శోభ కోరుతోంది. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ జీడిమెట్ల నుండి లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నటువంటి దారుణ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ హత్యలో తల్లిని అత్యంత కిరాతకంగా హత్య చేయించినటువంటి కూతురు, అలాగే 2 నిందితులకు సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. కూతురుని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఇందులో కీలక పాత్ర పోషించినటువంటి తేజశ్రీ అనే 16 ఏళ్ల మైనరు బాలికను అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. అలాగే ఈ హత్యలో కీలక పాత్ర పోషించినటువంటి మరొక 2 వ్యక్తులు శివ, తేజస్వి, శివతో పాటు యశ్వంత్, వీళ్ళిద్దరిని కూడా పట్టుకునేందుకు పలు బృందాలు వాళ్ళ కోసం గాలిస్తున్నట్లు కూడా కొద్దిసేపటి క్రితమే ఏసీపీ తెలియజేశారు. అయితే అసలు ఇన్సిడెంట్ ఎలా చోటు చేసుకుంది అనే దాని మీద ప్రస్తుతం కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కు చేరుకోవడం జరిగింది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ కూడా వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. పూర్తిగా ఇటు జీడిమెట్ల రాత్రి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎప్పుడైతే హత్య చోటు చేసుకుంటూ హత్య జరిగినటువంటి ప్రాంతంలో ఇంట్లోనే ఉన్నటువంటి చిన్న కూతురు సైతం ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరికి రావడం జరిగింది. పోలీసులకు ఇప్పటికే ఆమె ఆ వాంగ్మూలం ఇచ్చారు ఇన్సిడెంట్ ఎలా చోటు చేసుకుందని. ఖచ్చితంగా నిందితులకు కఠిన శిక్ష విధించాలంటూ కూడా వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కు చేరుకున్నటువంటి అంజలి సోదరి శోభ సైతం ఆమె మాట్లాడుతూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఖచ్చితంగా నిందితులకు కఠిన శిక్ష పడాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. గత 3 నెలల క్రితమే వాళ్ళు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి లాల్ బహదూర్ నగర్ కు రావటం జరిగింది. గత కొంతకాలం నుంచి 16 సంవత్సరాలు అంటే 9th క్లాస్ కంప్లీట్ చేసుకొని 10th క్లాస్ లోకి వెళ్తున్నటువంటి తేజస్వి ప్రేమ వ్యవహారమే యొక్క హత్యకు ప్రధాన కారణం అనేది ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారు. అయితే ఈ ఇన్సిడెంట్ పైన ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. ప్రజెంట్ అంజలి సోదరి శోభ గారు ఉన్నారు. అసలు ఇన్సిడెంట్ ఎలా ఆమె వెళ్ళిపోయి 5 డేస్ అయింది. 5 డేస్ అయితే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. మా చెల్లె కంప్లైంట్ ఇచ్చింది మిస్సింగ్ కంప్లైంట్. తను నీ బిడ్డ తీసుకెళ్ళిపోతాదని ప్లేస్ లో కూడా బెదిరించిందంట. అదంతా నడవదులే, నా బిడ్డ కంప్లైంట్ లేదని చెప్పి అమ్మాయి అన్నంట. మన అరెస్ట్ చేసి ఏమనుకున్నాం, వాళ్ళు అసలు తెలియదు అని చేసింది. ఈ అమ్మాయి ఏంటంటే మనకు అడ్డు ఉంది అని నేడికి వేసేస్తే మా అమ్మకు మా డాడీ లేరు కదా, మా పెద్దమ్మ వాళ్ళు ఎవరు మాట్లాడరు, మాకు ఇంట్లో ఫ్రీ కాదు, మన ఇద్దరమే, మా చెల్లె ఎక్కడో పోతుంది, మనం వెళ్ళిపోదాం అంటే ఫ్రీ ప్లాన్ గా వాళ్ళు ఎప్పటి నుంచి అనుకోని 8 months నుంచి అనుకుంటుందని చెప్తుంది అమ్మాయి. ఇక్కడ అమ్మాయి అట్లా తల్లి చున్నీనే తీసి వాడికి ఇచ్చిందంట. ఫస్ట్ ఒకసారి రుజు పెట్టి చంపి నిలిపిందంట. ఇంకా చనిపోలేదు తల్లి, చెట్టు గుర్తం కొట్టుకుంటుందంట. చెట్టు గుర్తం కొట్టుకుంటే శివారు మళ్ళీ చనిపోలే మా అమ్మ, నువ్వు మళ్ళీ వచ్చి చంపే మా అమ్మ చనిపోతుంది, ఇంకా అయిపోతే మనం వెళ్ళిపోతాం ఇప్పుడు అని చెప్తే వాళ్ళు ముగ్గురు వచ్చి చెల్లెని చంపేసి మళ్ళీ వెళ్తుంటారు. వెళ్ళిపోయారు. పాపని మాత్రం లోపల రాలేదు, ఎవ్వరు ఇంట్లోకి వచ్చినా రానియకుండా చెల్లె 6:35 చనిపోయిన అమ్మాయిని నాకు 11:10కి ఫోన్ చేసి, సార్ ఇది నా చెల్లె పరిస్థితి, వాణి గారు అరెస్ట్ చేసి ఉంటే నా చెల్లె చావకపోగా అరెస్ట్ చేయలేదు, వాళ్ళు ఈజీగా వదిలేసిండు, ఈజీగా వదిలేసిండు. ఇద్దరు ఆడపిల్లలు భర్త చనిపోయింటారు, సరే కలిసి చేసుకుని పడుతుంది. అమ్మా మా చెల్లెకి ఎక్కడికి న్యాయం చేయాలి సార్, నా చెల్లెకి న్యాయం కావాలి. ఇది పరిస్థితి నా చెల్లెది. ఇన్స్టాలో చేసి ఇలా పరిచయం అండి, ఇది ఇన్స్టాలో ఎలా లవ్ చేసిందో వాడు ఎలా వచ్చిండో నాకేం అర్థం కాదు. నల్గొండ జిల్లా వాంది, అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎట్లా వచ్చిండు అసలు అర్థమవుతలేదు సార్ మాకు. తీసుకొచ్చి తల్లికి అప్పచెప్పారు కూతురు అని అంటున్నారు. మరలా తర్వాత అప్పుడు పోలీసులు యాక్షన్ తీసుకోలేదా? సార్ తీసుకుంటే వాడు బయటికి ఎందుకు వస్తాడు?
టెస్ట్ చేయాలని చెప్పి తల్లితో పంపిల్లట. తల్లితో పంపితే అదేం చేసి ఇంట్లో ఫోన్ తీసుకొని మళ్ళీ వానికి ఫోన్ చేసి చెప్పింది అనమాట, నువ్వు తొందరగా రా, రేపు మనకు టెస్టులు అయిపోతాయి, మనకు అన్ని డాక్టర్ టెస్టులు అయిపోయినట్టే నిర్ధారణ అయిపోతుంది, మనం ఇట్లా కలిసిపోయినామని. అందుకని మా అమ్మని వేసేసినాం అనుకో మనం వెళ్ళిపోతామని చెప్పిందంట. అందువల్ల ఇట్లా అయిపోయింది సార్. ఓహో మా చెల్లె మంచిది. అబ్బో అంటే ఇద్దరు కూతుర్లు మంచిది. అబ్బో అంటే ఇద్దరు కూతుర్లు కదా, చిన్న కూతురు ఆ సమయంలో ఎక్కడ ఉంది, ఆమె చూడలేదా అసలు? అప్పుడు ఆ సందర్భంలో ఎక్కడుందమ్మా? అమ్మ వాళ్ళ ఫ్రెండ్ తీసుకురాపో, నీతో పని ఉంది, మాట్లాడే పని ఉంది, అమ్మ తీసుకురాపో. మళ్ళీ చేద్దామని 11:30 వరకు అసలు ఫోనే చేయలేదు సార్. అప్పుడు 11:30కి నాకు ఫోన్ చేసి, అమ్మ రా అమ్మ, మా అమ్మ లేవక చాలా సేపు అయిందమ్మా, ప్లీజ్ అమ్మ అని బతలాడితే అప్పుడు వచ్చినసరికి అటుకి రాలి. నాకు తెలియదు సార్, ఇవన్నీ ఏమీ తెలియదు. ఇక్కడికి వచ్చినాక ఇవంతా మ్యాటర్ తెలిసింది సార్. నాకు ముందు తెలిసే మా చెల్లె ఇంకా కాపాడుకుంది సార్. నేను ఏడుకొచ్చి కూడా 3 నెలలే అవుతుంది. గతంలో ఎక్కడుండేవాళ్ళు? పోచంపల్లిలో ఉంటాం. లేవమ్మో చెల్లి అక్కడ, మేము ఇక్కడమ్మో. నా చెల్లి వచ్చిందంటే సార్, నా చెల్లి వచ్చింది, అమ్మో అమ్మో. సో అది మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది కేవలం ఆ పథక ప్రకారం కూడా ఇన్సిడెంట్ అనేది జరిగిందంటూ కూడా వాళ్ళందరూ తెలియజేస్తున్నారు. ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి శివ అనేటువంటి వ్యక్తి ఇన్స్టాగ్రామ్ ద్వారా తేజస్విని పరిచయం చేసుకున్నాడు. తేజస్విని పరిచయం చేసుకున్న తర్వాత ఆమెను ట్రాప్ లోకి దించి ఆమె ద్వారా తల్లి కుట్రకు ఈ రకమైనటువంటి పథక రచన అనేది చేశారన్నటువంటి విషయాలను కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇక అందులో భాగంగానే రీసెంట్ గా ఈ మధ్య కాలంలో ఒకసారి ఇప్పటికే తేజశ్రీ శివతో కలిసి పరారవటం జరిగింది. ఆ సందర్భంలోనే తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు ఇమీడియట్ గా ఆ ఫిర్యాదు తీసుకున్న తర్వాత శివ దగ్గర నుంచి తేజశ్రీని తీసుకొచ్చి తిరిగి తల్లి అంజలికి అప్పగించారు. అప్పగించిన వెంటనే కొద్ది రోజులకే ఎలాగైనా సరే అప్పటి నుంచే ఇటు కూతురికి తల్లికి మధ్య మనస్పర్ధలు అనేవి చెలరేగాయి. ఆ క్రమంలోనే ఎలాగైనా సరే తల్లి అడ్డంకు తొలగించుకోవాలనేటువంటి కుట్రకు కూతురు తెరలేపి వీళ్ళు ఫోన్లు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలోనూ చెప్ప పెట్టకుండా బయటకు వెళ్తున్నటువంటి సందర్భంలోనూ ఈ విషయాలన్నీ కూడా తల్లికి నచ్చకపోవడంతో కూతురు తల్లి ఇద్దరు గొడవలు పడుతూ ఉండేవాళ్ళు. ఇద్దరు మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. సో ఈ గొడవల్లో భాగంగానే ఎలాగైనా తల్లి అడ్డంకును తొలగించుకోవాలని కుట్రకు తెరలేపింది. ఇక ఆ సందర్భంలోనే ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి శివ గట్టంగూరులో నివాసం ఉంటాడు. అతనికి ఫోన్ చేసి పిలిపించడం జరిగింది. పిలిపించి రాత్రి నిన్న సాయంత్రం సమయంలో ఇద్దరు చిన్న కూతురుని బయటికి పంపించి యొక్క హత్యకు ప్లాన్ చేశారు. చిన్న కూతురు బయటికి వెళ్ళిన తర్వాత అత్యంత కిరాతకంగా మొదట చున్నీతో ఊపిరి ఆడకుండా ఊపిరి గట్టిగా మెడకు బిగించి ఊపిరాడకుండా చేశారు. ఆ తర్వాత కొన ఊపిరితో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకొని ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి రాడ్ల సాయంతో ఆమెను ఇష్టానుసారంగా అతి కిరాతకంగా హత్య చేయడం జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ తో ఎప్పుడైతే ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుందో ఇమీడియట్ గా ఆ విషయాన్ని చిన్న కూతురు చూడటం, ఇమీడియట్ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేయడంతో ఇమీడియట్ గా పోలీసులకు ఫిర్యాదు అనేది అందింది. ఇమీడియట్ గా 11 గంటల ప్రాంతంలో ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు అక్కడ ఉన్నటువంటి బాడీని రికవర్ చేసి అప్పటికే ఆమె చనిపోయినటువంటి విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ఆమె యొక్క అంజలి మృతదేహం కూడా తిరిగి జీడిమెట్లకు తీసుకొచ్చినట్లు కూడా మనకు సమాచారం అవుతుంది. ఏదేమైనప్పటికీ యొక్క ఆ కేసులో ప్రధాన నిందితులైనటువంటి తేజశ్రీతో పాటు శివ అలాగే అతని యొక్క సోదరుడు యశ్వంత్ ఈ ముగ్గురిని కూడా పట్టుకొని కఠిన శిక్ష విధించాలంటూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి ఒంటరి మహిళగా ఉన్నటువంటి తన సోదరిని కన్న కూతురు ఈ రకంగా కడతీర్చుతుంది అనేటువంటి ఆ విషయాన్ని మేము ఏనాడు పసిగట్టలేకపోయాము. గత కొంతకాలం నుంచి తమతో మాట్లాడకపోవడం కారణంగానే తాము ఇమీడియట్ గా ఇన్సిడెంట్ జరిగినటువంటి వెంటనే రాలేకపోయినటువంటి విషయాన్ని కూడా సోదరిమణి తెలియజేస్తోంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ. నైట్ 11:30కి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు జీడిమెట్ల పరిధిలో ఉన్న ఇది లాల్ బహదూర్ నగర్ ఈ ఏరియాలో ఒక ఇంట్లో ఒక స్త్రీ హత్యకు గురైందనే సమాచారం వచ్చింది. దాంతో ఇమీడియట్ గా SHO జీడిమెట్ల అండ్ స్టాఫ్ వచ్చి పరిశీలించగా 39 సంవత్సరాల వయసున్న అంజలి మహిళ చనిపోయి కనిపించింది. తర్వాత ఆ మృతికి సంబంధించిన కారణాలు సిబ్బంది ఇన్వెస్టిగేట్ చేయగా ఆరా తీయగా తెలిసింది ఏంటంటే ఈవిడికి 2 కూతుర్లు ఉన్నారు. ఒక కూతురు వయసు 16 సంవత్సరాలు, ఆమె పేరు తేజశ్రీ. ఈ నెల 19వ తారీఖు ఒక లవ్ అఫైర్ తోటి ఒక వ్యక్తితో వెళ్లిపోవడం జరిగింది. వెంటనే ఆ తల్లి వచ్చి కంప్లైంట్ చేసింది. వెంటనే ఆ అమ్మాయిని మళ్ళీ 20వ తారీఖే మా జీడిమెట్ల పోలీసు వారు అమ్మాయిని ఆ వ్యక్తిని కనిపెట్టి ఇమీడియట్ గా ఆ అమ్మాయిని
ఆ తల్లికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత తల్లి బిడ్డకి ఇద్దరికి ఆ విషయంలో మనస్పర్ధలు వచ్చినాయి. ఆ అమ్మాయి తేజశ్రీ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి తల్లిని ఎట్లాగైనా అడ్డు తొలగించుకోవాల్సిందే, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే అని చెప్పేసి ఆ అబ్బాయి ఎవరైతే ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి ఉన్నాడో శివ, ఇతను కట్టంగూరులో ఉంటాడు, నల్గొండ జిల్లా. ఆ శివాని పిలిచి తన తల్లిని హత్య చేయవలసిందిగా పురికొల్పింది. దాంతో శివ యశ్వంత్ అనే వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకొని వచ్చి వాళ్ళిద్దరూ కలిసి ఈవిడ్ని చున్నీతోటి గొంతుకి బిగించి చంపడం జరిగింది. రాత్రి 7:30 జరిగింది. వెంటనే మాకు 11:30కి సమాచారం రాగానే ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ కూడా చేసినాము. సో వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇట్, వి విల్ క్యాచ్ ద అక్యూజ్డ్. శివ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, శివ వాళ్ళ తమ్ముడు యశ్వంత్ ఉన్నాడు, అతనికి 17 years. శివ ఇతను ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. గత రాత్రి 11:30కి, నైట్ 11:30కి జీడిమెట్ల పోలీస్ స్టేషన్